టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో గాంధీ హాస్పిటల్లోకి అల్లు అర్జున్ అల్లు అరవింద్ ఇద్దరు కూడా లోపలికి వెళ్తున్నారు. మీరు చూడొచ్చు పోలీస్ వాహనంలో అల్లు అర్జున్ వచ్చాడు, అటువైపుగా దిగుతున్నారు. చూడండి ఇక్కడ మనకు పోలీస్ వాహనంలో కనబడుతుంది. రెండో బాక్స్ లో అల్లు అరవింద్ మెట్లు. అల్లు అర్జున్ ఆ వాహనం నుంచి దిగి మీకు కనబడుతోంది గాంధీ హాస్పిటల్లోకి వెళ్తున్నారు. ఆయన అల్లు అర్జున్ తో పాటుగా అల్లు అరవింద్ ఉన్నారు, ఒక ఏసీపీ స్థాయి అధికారి ఉన్నారు. ఎవరిని కూడా అనుమతించడం లేదు, అందరినీ కూడా బయటే నిలిపేశారు. కేవలం అల్లు అర్జున్ తో పాటుగా అల్లు అరవింద్ కూడా బయటే ఉన్నారు. అరవింద్ కూడా అనుమతించడం లేదు, అల్లు అరవింద్ కూడా బయటే ఉన్నారు. ఇంకా కేవలం అల్లు అర్జున్ మాత్రమే అల్లు అర్జున్ తో పాటుగా ఒక ఏసీపీ స్థాయి అధికారి లోపల మాత్రం వెళ్ళారు, కానీ ఎవరిని అనుమతించడం లేదు. అల్లు అరవింద్ కూడా బయటే ఉన్నారు, అల్లు అరవింద్ కూడా అనుమతించలేదు. మీరు చూడొచ్చు ఇక్కడ ఆరెంజ్ పోల్ కనబడుతుంది, అక్కడ నుంచి అల్లు అరవింద్ వెళ్తున్నారు. అల్లు అరవింద్ తో పాటుగా ఎవరు లేరు, అల్లు అర్జున్ ఒక్కరే ఉన్నారు. ఆయన మరోవైపుగా అల్లు అర్జున్ దిగుతున్నారు. అల్లు అర్జున్ ఆ వాహనం నుంచి దిగారు. ఆయన గాంధీ ఆసుపత్రికి వెళ్తున్నారు. ఆయన వైద్య పరీక్షల తదనంతరం ఎవరిని అనుమతించద్దు, బయట పోలీస్ కస్టడీ మెయింటైన్ చేయండి అంటే ఏసీపీ అధికారికి చెప్పారు, బయట ఉన్నటువంటి పోలీసులకు చెప్పారు. కేవలం అల్లు అర్జున్ మాత్రమే లోపలికి వెళ్ళారు, ఎవరిని అనుమతించలేదు. వైద్య పరీక్షలకు వెళ్తున్నారు. ఆయన వైద్య పరీక్షల తదనంతరం అల్లు అర్జున్ని నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. సో అష్టదిగ్బంధనం లోనయ్యారు. పుష్పకి ఏ అవకాశం కూడా లేదు, ఇక బెయిల్ వచ్చే అవకాశం లేదు, క్వాష్ సంబంధించి అసలు ఊసే లేరు, ఇక నో అరెస్ట్ అనే వాదన లేదు. లంచ్ మోషన్ పిటిషన్ కూడా ప్రారంభమైంది, వాదనలు వింటుంది జువ్వాడి శ్రీదేవి అక్కడ. సో అటు అల్లు అర్జున్ తరపున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు, అటు ప్రభుత్వం తరపున అశోక్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. వాదనలు కొనసాగుతున్నాయి. చాలా వాదోపాదాల తర్వాత ఏదేమైనా చాలా క్లియర్గా గతంలో అనేక కేసులు ఉదాహరణగా తీసుకుంటే మనం అల్లు అర్జున్కి నో ఛాన్స్. అల్లు అర్జున్ ప్రస్తుతం జైలుకు వెళ్ళడం ఖాయంగా కనబడుతోంది. గాంధీ హాస్పిటల్ దగ్గర నుంచి ప్రతినిధి దేవిక అందుబాటులో ఉన్నారు. దేవిక, సో అల్లు అర్జున్ లోపలికి వెళ్ళారు, ఆయన పైన ప్రస్తుతం వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. నెక్స్ట్ ఏంటి? నాంపల్లి కోర్టుకు తరలించి ఆయనకు జైలుకు తరలించడమే ఫైనల్గా మిగిలిపోయిందా? మనం చూస్తున్నాం ఇప్పుడైతే ఇక్కడ గాంధీ హాస్పిటల్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా చూస్తున్నాం. ప్రస్తుతానికి అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇప్పుడు ఆసుపత్రికి అయితే తీసుకొని వచ్చారు వైద్య పరీక్షల నిమిత్తమే. ఇక్కడ నుంచి మరి ఎక్కడికి తీసుకుని వెళ్తారు, మరి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడమైనా లేకపోతే ఇంకేదైనా ఉందా అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు ఎటువంటి పరిస్థితి ఉందనేది కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి. ఒకవైపు నుంచి అభిమానులు కూడా ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, మరోవైపు లోపలికి ఎవరిని కూడా రాని పరిస్థితి చూడొచ్చు. ఎటువంటి భారీ బందోబస్తు పెట్టాలనేది కూడా చూస్తున్నాం. ఒకవైపు నుంచి అభిమానులు లోపలికి వెళ్తూ అంటే అసలు ఇదంతా కరెక్ట్ కాదు అంటూ కూడా ఒకవైపు లోపలికి వెళ్తున్న పరిస్థితి, మరోవైపు నుంచి కూడా చూసుకోవచ్చు ఎలాంటి పరిస్థితి ఉందో అనేది కూడా చాలా క్లియర్గా. గాంధీ హాస్పిటల్కి అల్లు అర్జున్ చేరుకున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి దగ్గరలోనే గాంధీ హాస్పిటల్ ఉంటుంది. ఒకవేళ ఉస్మానియాకి తరలించాలంటే కనుక ఉస్మానియా కొంచెం దూరంగా ఉంటుంది. ఈ మార్గ మధ్యలో అభిమానులకు నుంచి ఎటువంటి పరిస్థితి ఎదురవుతుందో తెలియదు కాబట్టి గాంధీ హాస్పిటల్ తరలించారు. గాంధీ హాస్పిటల్లో గాంధీ హాస్పిటల్ దగ్గర నుంచి ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధు, సో అల్లు అర్జున్ గాంధీ హాస్పిటల్ చేరుకున్నారు. నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఏముండబోతోంది? ఎగ్జాక్ట్లీ స్టాంపేడ్కి సంబంధించిన దాంట్లో అల్లు అర్జున్ అక్కడికి రావడంతో ఈ స్టాంపేడ్ జరిగింది. అందులో రేవతి అనేటువంటి ఆమె మహిళ చనిపోయారు, ఆమె కుటుంబ సభ్యులు గాయపడ్డారు, ఇదంతా తెలిసిందే. సో అడ్వకేట్స్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ చేశారు. ఇప్పటికే థియేటర్కి సంబంధించినటువంటి సిబ్బంది, మేనేజరు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా అరెస్ట్ అయ్యారు, రిమాండ్లో ఉన్నారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకొస్తా ఉన్నారు. చిక్కడపల్లి పిఎస్ నుంచి నేరుగా ఆయన వాహనం బయలుదేరింది. కొద్ది నిమిషాల్లోపనే ఆయన గాంధీ ఆసుపత్రికి రానున్నారు. చూస్తూ ఉన్నాం గాంధీ ఆసుపత్రి దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. సాధారణంగా గాంధీ ఆసుపత్రి దగ్గర ఇంత హడావుడి ఉండదు, ఇంత పెద్ద సెక్యూరిటీ ఉండదు. మొదటిసారి పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు రెండు వైపులా. గాంధీ ఆసుపత్రికి సంబంధించిన ఇన్ అండ్ అవుట్ గేట్కి సంబంధించినటువంటి దాంట్లో పోలీసులు 2 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులను కూడా తీసుకొచ్చారు, స్పెషల్ పోలీసులను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు దీనికి సంబంధించినటువంటి సమీక్ష చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అన్ని అంశాలను. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ హోంశాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది కాబట్టి ఆయన సూచన మేరకే ఆయన అనుమతితోటే పోలీసులు అల్లు
ఆ అర్జున్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. కుటుంబ సభ్యులు వాహనంలో కూడా దించి తీసుకొస్తా ఉన్నారు. రిమాండ్ అంటే వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత గాంధీ ఆసుపత్రిలో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మెజిస్ట్రేట్ ముందు నాంపల్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. అటు నుంచి నేరుగా డైరెక్ట్గా రిమాండ్కి పంపనున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాదాపు వారం నుంచి 15 రోజులు అల్లు అర్జున్ జైల్లో ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంది. చెంచల్ కూడా జైలు వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అంటే అల్లు అర్జున్ అక్కడికి వచ్చినందువల్లనే స్టాంపేడ్ జరిగింది, తొక్కిసలాట జరిగింది అనేటువంటిది పోలీసులు స్ట్రాంగెస్ట్ రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తూ ఉన్నారు లాయర్లు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు. మొత్తానికి రైట్ మధు ఆల్రెడీ గాంధీ హాస్పిటల్ చేరుకున్నారు. గాంధీ హాస్పిటల్లోనే అల్లు అర్జున్ ఉన్నారు. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. అల్లు అర్జున్ ఆల్రెడీ గాంధీ హాస్పిటల్ చేరుకున్నారు. లోపలికి వెళ్తుంటే విజువల్స్ కూడా ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ దగ్గర ఉన్నాయి. సో ఇప్పటికీ అల్లు అర్జున్ లోపలికి చేరిపోయారు కాబట్టి వైద్య పరీక్షలు తదనంతరం ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏముండబోతోంది. ఎస్, మరొక బ్రేకింగ్ అంతోంది. ఆ మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఆయన అల్లు అర్జున్ ఇంటికి బయలుదేరినట్టు తెలుస్తోంది. సో విశ్వంబర షూటింగ్ మధ్యలో ఉన్నటువంటి ఆయన బయలుదేరిపోయారు. కానీ చికటపల్లి పోలీస్ స్టేషన్కి వస్తానంటే పోలీసులను వారించినట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితులు అక్కడ రాకూడదంటూ పోలీసులకి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్కడికి వెళ్లకుండా ఆయన అల్లు అర్జున్ ఇంటికి బయలుదేరినట్టు తెలుస్తోంది. ఎస్, ఏదేమైనా కూడా మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ మరోసారి ఓ సమస్య వచ్చింది కాబట్టి సమస్య వస్తేనంతా కలుస్తారు. ఎస్, దానికి ఒక ఉదాహరణగా మరోసారి అద్దం పడుతోంది ఈ ఘటన. ఎస్ మధు, ఇక్కడ వైద్య పరీక్షల తదనంతరం నాంపల్లి కోర్టుకు ఈరోజు హాజరుపరిచే అవకాశం ఉందా? ఒకవైపు గాంధీ హాస్పిటల్లో అల్లు అర్జున్ ఉన్నారు, మరోవైపుగా హైకోర్టులో పిటిషన్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ చెంచల్గూడకి తరలించే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అయితే నో అరెస్ట్, సోమవారం వరకు కూడా అరెస్ట్ చేయకూడదంటూ అల్లు అర్జున్ తరఫున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదన వినిపించే అవకాశం ఉంది. మరోవైపుగా అశోక్ రెడ్డి ప్రభుత్వం తరఫున వాదన వినిపిస్తున్నారు ఆయన. అయితే ఇక్కడ పోలీసులని అడిగి నేను చెప్తానని చెప్పడం జరిగింది. అశోక్ రెడ్డి నేపథ్యంలోనే 2.5 గంటలకి ఈ పిటిషన్కి సంబంధించి వాదనలు కొనసాగాయి, వాదనలు నడుస్తున్నాయి. సోమవారం వరకు కూడా అరెస్ట్ చేయకూడదంటూ ఆర్డర్స్ ఇవ్వాలంటూ కూడా అల్లు అర్జున్ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ చేశారు కాబట్టి ఈ పిటిషన్కి ఒక పూర్తి స్థాయిలో వాదనలు వినే అవకాశం ఉందా? ఒకవేళ కనుక నిజంగానే వాదనలు వింటే ఆల్రెడీ అరెస్ట్ అయిపోయారు కాబట్టి నో అరెస్ట్ అనే వాదన ఉండకపోవచ్చు. ఒకవేళ కనుక వాళ్ళు బెయిల్ పైన కానీ క్వాష్ పిటిషన్ పైన కానీ పిటిషన్ దాఖలు చేసి ఉంటే దానిపైన వాదనలు కొనసాగేవి. ఒకవేళ ఉన్న పలంగా ఇప్పుడు బెయిల్ పైన కానీ క్వాష్ పిటిషన్ పైన కనుక వాదనలు కొనసాగినా పిటిషన్ దాఖలైనా కూడా అంత ఈజీగా క్వాష్ పిటిషన్ రాదు, అంత ఈజీగా అక్కడ కేసుని క్వాష్ చేయలేరు. మరోవైపుగా బెయిల్ గురించి ఎక్స్పెక్ట్ చేసినా కూడా బెయిల్ అంత ఈజీగా వచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ పెట్టిన కేసులు సుమారుగా నాన్ బెయిలబుల్ కేసులు అని కూడా, ఒకటి ఇంటెన్షనల్గా హత్య చేయడం, వెపన్స్ యూజ్ చేసి చేయడం, ఇంకొకటి కల్పెబుల్ హోమిసైడ్ అంటే తన ప్రమేయం లేకపోయినా ఒక వ్యక్తి మరణానికి కారణమయ్యారు కాబట్టి పరోక్షంగా కారణమయ్యారు కాబట్టి అదొక కేసుకు నమోదని. ఈ 2 కేసుల్లో కూడా నాన్ బెయిలబుల్ కేసులుగానే తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అరెస్ట్ జరిగిపోయింది, బెయిల్ వచ్చే అవకాశం లేదు, అంత ఈజీగా క్వాష్ చేయలేరు. ఏ వాదనలు జరుగుతున్నాయనేది కాస్త ఉత్కంఠ రేపుతోంది. అల్లు అర్జున్ న్యాయవాది నిరంజన్ రెడ్డి ఏం వాదనలు వినిపిస్తున్నారు, అల్లు అర్జున్ తరఫున ఎటువంటి వాదనలు కొనసాగుతున్నాయి, నిజంగానే అల్లు అర్జున్ ప్రమేయం డైరెక్ట్గా లేదు, ఆయన కనీసం ఆయన దృష్టిలో కూడా లేదు కాబట్టి ఆ వాదనలు కొనసాగితే నిజంగానే న్యాయవాది ఆ వాదనలు వినిపిస్తే కనుక